ఆ సభ్యులను తీసుకుపోయారు. మాకు ప్రతిపక్షం ఉంటే కనీసం మాట్లాడుతున్నాం 18 మంది. మా గొంతు నొక్కేసి ప్రతిపక్షం లేకుండా చేసారు. మేము 6గురం మేము మాట్లాడనీయలేదు. మమ్మల్ని మా గొంతు వినిపించుకోలేదు, మా సలహా తీసుకోలేదు, మా సూచనలు తీసుకోలేదు, మా లెక్క చేయలేదు. ఎక్కువ మాట్లాడితే తీసుకోవాలి బయట పడేసిండ్రు. నిర్వాహకం జరిగింది. పోనీ మేము మాట్లాడలేదు. పోనీ హరీష్ రావు, కేటీఆర్, ఇంకో మంత్రులు ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ప్రతిపక్ష నాయకుడికి చెప్పే దమ్ము వీళ్ళకు ఉందా? ఆయన కుసమ్మంటే కుసో, లెమ్మంటే లే. కాళేశ్వరం డిజైన్ అయినా ఆయనే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా ఆయనే, యాదాద్రి పవర్ పాయింట్ పెట్టాలనే నిర్ణయం ఆయనదే. ఆయన ఒక్కడు నిర్ణయాలు తీసుకుంటూ 10 మందితో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఇట్లా ఉండేది కాదు, ఈ రాష్ట్రం ఆగమయ్యేది కాదు, మనందరం బాధపడే వాళ్ళం కాదు. ఆయన వినడు అధ్యక్ష. మీ అందుకనే అన్న హరీష్ రావు గారు మీకు కోపం వస్తుండొచ్చు. అప్పు చేసిన ఆయన, ఆగం చేసిన ఆయనేమో ప్రతిపక్ష నాయకుని హోదాలో ఫామ్ హౌస్లో ఉన్నాడు. వీరందరేమో మాకేం సహకరిస్తలేరు. మాకు సహకరించండి. పోనీ ఆయన తప్పులు చేసిండు, ఆయన తప్పులు చేసిందని మేము చక్కదిస్తున్నాం. ఆయన పెద్ద మనిషి రానన్నాడు, కనీసం మీరన్నా సహకరించండి, మేము మంచి పనులు చేస్తాం. ఇదేంటండి, ఇది మాకు బాగా అనిపిస్తుంది అధ్యక్ష. ఆవేదన ఇవి అధ్యక్ష. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మకంతో మా మీద మాకు అధికారం ఇచ్చిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వాళ్ళు తీసుకున్నారు అధ్యక్ష నిర్ణయాలు. కాంగ్రెస్ పార్టీల ఒక వ్యక్తి చేతులు ఉండదు. మంత్రివర్గం, ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి కూలంకషంగా చర్చించి అఖిలపక్ష వాళ్ళని సంప్రదించి ఏ నిర్ణయం తీసుకోవాలో 1కి 100 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అది మీరు చేయలేరు ఆ పని, మేము చేస్తాం ఆ పని. అధ్యక్ష, వాళ్ళకు మా మాటలు నచ్చవు, ఎందుకంటే ఇది నిజాలు నగ్న సత్యాలు. అధ్యక్ష, యాదాద్రి పవర్ ప్లాంట్ కానీ, కాళేశ్వరం కానీ, సీతారామ ప్రాజెక్టు ఏదైనా అనవసరంగా ఎస్టిమేటెడ్ కాస్ట్ పెంచి లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసింది. అది అవును. ఓఆర్ఆర్ విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్లారిటీ ఇచ్చిండ్రు. ఎంక్వైరీ చేస్తే మనం ఏదైనా నిజాలు తెలిస్తే రద్దు చేయొచ్చు టెండరు. పెద్ద కుంభకోణం. 30 ఏళ్ళు వచ్చే ఆదాయం వచ్చే ఒక కామధేనువుని అప్పటికప్పుడు రాజకీయాల కోసం, ఓట్ల కోసం అని చెప్పి అప్పటికప్పుడు రైతు రుణమాఫీ చేసేందుకు అమ్ముకున్నారు తక్కువ ధరకు. అదే ఉంటే 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం మనం 30 ఏళ్ళలో మన రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ని వాళ్ళు 7,000 కోట్లకే తప్పుడు ఆదాయం చూపించి, తప్పుడు ఖర్చు చూపించి, ఆ నిర్వహణ ఖర్చు ఎక్కువైతుంది, ఇన్కమ్ తక్కువైతుంది అని చెప్పి ఎవరో బాంబే పార్టీకి, మహారాష్ట్ర వ్యక్తికి చీకటి ఒప్పందం చేసుకుని అమ్మేసింది. ఈరోజు అది బయటకు వస్తుంది తప్పకుండా. ఏ విషయమైనా నిజం నిప్పు లాంటిది, అన్నీ బయటకు వస్తాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, హరీష్ రావు గారు అయితే మళ్ళీ మాట్లాడతాడు. నీ మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడిన మళ్ళీ చమత్కారం చేస్తాడు. అయిపోయింది అధ్యక్ష. 5 మినిట్స్, 2 మినిట్స్ అంతే. ఎందుకంటే గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మాటల్లో వాళ్ళు మించిన వాళ్ళు ఎవరు లేరు. మాటల్లో చిత్రవుతుంది. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఎందుకు భగవంతుడు వాళ్ళకి అట్లా ఇచ్చిండు బ్రాండ్. అబద్ధాలు కాదు, అబద్ధాలను నిజంగా ఉపయోగంలో కూడా హరీష్ రావు గారు చెప్పగలుగుతారు. హరీష్ రావు గారు ఎటువంటి మనిషి అంటే మోస్ట్ క్యాపబుల్ పర్సన్. ఎందుకంటే ఆయన ఎందుకు మెచ్చుకుంటున్నా అంటే అలా మాట జగదాడు అధ్యక్ష. అధ్యక్ష పర్సనల్ ఏం పోతలేం కానీ, వ్యక్తిగతంగా ఏమంటలేను కానీ, మీరు ఆశలు చూపించి 10 ఏళ్ళు చేయలేదు కదా. ఈ కాంగ్రెస్ పార్టీ అభయహస్తం ఇచ్చి 5 ఏళ్ళనే చేస్తుంది. ఇది అభయహస్తం. టైం ఇవ్వండి, మీరు టైం ఇవ్వండి. హరీష్ రావు గారు, మేము కూడా చదువుకున్న వాళ్ళము, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, పార్లమెంట్ సభ్యునిగా తెలంగాణ కోసం కొట్లాడిన అధ్యక్ష నేను. మాకు కూడా తెలంగాణ అంటే కమిట్మెంట్ ఉంది. మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు ఏం చేసిండ్రో ప్రజలు చూసిండ్రు. మాకు అవకాశం వచ్చింది ఇప్పుడిప్పుడే, 1 సంవత్సరం అయింది. 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా డిప్యూటీ సీఎం భట్టి గారి నాయకత్వంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డికి చాలా మంది సీనియర్ పీపుల్ ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ మామూలు వాళ్ళు ఎవరు లేరు. మీ దగ్గరనే 1 మ్యాన్ షో. ఇక్కడ అందరం
మేము అందరం చాలా చదువుకున్న వాళ్ళు. మా మాట బట్టిగా దగ్గర పోయి మాట్లాడుకునే స్వేచ్ఛ